నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర ధనిష్ఠా నక్షత్రం, తర్వాత శనైశ్చర గ్రహం, తర్వాత రాహుగ్రహం, తర్వాత కేతుగ్రహం. ఈ ధనిష్ఠా నక్షత్రం శ్రీ 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 జగద్గురు గజ్జ కాంకోటి పీఠాధీశ్వరులు జయేంద్ర సరస్వతి మహాస్వామి వారి నక్షత్రం. వారి నక్షత్రం, వారి యొక్క అనుగ్రహం వల్ల 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ రోజు నుంచి వసంత మాసం ప్రారంభం. అంటే మాఘాది పంచమాసేషు వసంత సంజ్ఞేషు అంటారు. అలాగా 20 రోజుల నుంచి మాఘాది పంచమాసం, అదే మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఈ 5 మాసాల్లోనూ ఉపనయనాలు చేసుకుంటారు. అలాగే సోమయాగాలు చేస్తారు, అలాగే దేవతా ప్రతిష్టలు చేస్తారు, అలాగే వివాహాలు, గృహప్రవేశాలు మామూలే. ఆ చేసుకునే వారందరికీ కూడా అనేక వేదోక్త ఆశీర్వచనములు. ఈ ఉపనయనం చేసుకునే వటువులందరూ కూడా త్రికాల సంధ్యావందనం, అగ్నికార్యం చేసుకుంటూ ఆ గాయత్రి పరదేవత అనుగ్రహం పొందాలని. నిన్ననే మనందరికీ కూడా ఒక శుభవార్త తెలిసింది. మాజీ ప్రధాని, భారత మాజీ ప్రధాని, బహుభాషా పండితుడు, మంచి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఒక జ్ఞాని ఆయన పివి నరసింహారావు గారు. ఆయన యొక్క సరళీకృత ఆర్థిక విధానాల వల్ల ఈ రోజుని అందరూ అనుకోండి, అందులో మన బ్రాహ్మణ పిల్లలందరూ కూడా అత్యద్భుతమైన జీవన ప్రమాణాలతో, ఆర్థిక ప్రమాణాలతో దేశంలోనూ విదేశాల్లోనూ కూడా వెలుగొందుతున్నారు. దానికి ప్రధానమైన కారకుడు ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు అన్నవరంలో 4 రోజులు విడుదల చేశారు. ఆ సమయంలో నేను అన్నవరంలో వేద పండితుడిగా పనిచేసేవాడిని. మొదటి రోజు ఆయన ఇవన్నీ చేసుకున్నారు, 2వ రోజు కొన్ని పూజలు, 3వ రోజు కేవలం మాతోటి వేద పండితులతో గడిపారు. దాంట్లో నేను ఇప్పుడు చాలా కుర్రాడిని. మీరు ఇంత అభ్యున్నతకి కారణం ఏదైనా ఉపాసన ఏమన్నా ఉందా అని చెప్పి అడిగితే ఆయన నవ్వుతూ, ఏం లేదు, ఉపాసన ఏం లేదు, మా తాతగారు నాకు ఉదయం ఉపనయనం చేసి 3 సంధ్యావందనాలు చెప్పారు, మంత్రపుష్పం చెప్పారు. అది కొద్ది సంవత్సరాల క్రితం దాకా ఉదయం సంధ్యావనం చేసి మధ్యాహ్నం సంధ్యావనం ఉదయం పూట చేసేవాడిని, లేదా మధ్యాహ్నం సంధ్యావనం రాత్రి చేసేవాడిని. ఇప్పుడు ఈ ఢిల్లీలో ఈ పదవులు వీటిలో ఇవన్నీ ఉండగా ఉదయం పూటే 3 సంధ్యావనాలు చేసేస్తున్నాను, మంత్రపుష్పం కూడా పారాయణ చేస్తున్నాను, అంతకంటే నాకు ఉపాసన ఏం లేదన్నారు ఆయన. అంటే ఆ సంధ్యావందనం వల్ల అంత అభ్యున్నతి కలుగుతాం. తర్వాత ఆయన ప్రధానమంత్రిగా ఉండటం, అవన్నీ చరిత్ర అంతా తెలుసున్నదే. అంచేతను 50 మంది వటువులు కూడా, ఉపనయనం చేసుకునే వటువులు ఈ సంధ్యావందనం చేసుకుంటూ గాయత్రి పరదేవత అనుగ్రహం పొందాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ రోజు నుంచి పరమ పవిత్రమైన బాపట్ల వేదాశ్రమంలో బ్రహ్మశ్రీ రెండచితుల శేఖరయాజులు గారు, బ్రహ్మశ్రీ కపిలవాయి రామశాస్త్ర స్వామియాజులు గారు వారి నేతృత్వంలో అద్భుతమైన సోమయాగం ఈ రోజు నుంచి అక్కడ జరుగుతుంది.
14వ తారీఖు దాకా జరుగుతుంది. బాపట్ల ప్రాంతాల పరిసర వేదాభిమానులు, సోమయాగాభిమానులు బాపట్లలో ఎవరినైనా చెప్తారు, యజ్ఞం జరుగుతుంది అక్కడంటే వాళ్ళు చెప్తారు. ఆ దర్శనం చేసి దర్శనం కూర్చున్నాం. అలాగే మార్చి 11 లగాయతు ఏప్రిల్ 5వ తారీఖు దాకా జగద్గురు దివ్యానుగ్రహంతో కనకదుర్గా వారధి అవతల పక్కన కింద జలకంఠేశ్వర స్వామి దేవాలయం, మన శ్రీ 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 జగద్గురు విజయగ్ర భారతీయ మహాస్వామి వారు మహాసంప్రోక్షణ చేసిన దేవాలయం, వారి పరిపాలన గల దేవాలయం. ఆ ప్రాంగణంలో అలాగే బ్రహ్మశ్రీ వేణుచంద్రశేఖర యాజులు గారు, బ్రహ్మశ్రీ కపిలవాయ రామశాస్త్ర స్వామి యాజులు గారు వారి నేతృత్వంలో బ్రహ్మాండమైన మహోత్కృష్టమైన సోమయాగం జరుగుతుంది. అది మార్చి 11 లగాయతు ఏప్రిల్ 4వ తారీఖు దాకా ఉంటుంది. కాబట్టి ఆ పరిసరాల వాళ్ళు, ఆ విజయవాడ అమరావతికి పనికి వచ్చే వాళ్ళందరూ అది ఎప్పుడోసారి చూసి దర్శనం చేసుకుంటూ ధరిస్తారు. అలాగే మార్చి 11 లగాయతు మార్చి 15 దాకా పరమ పవిత్రమైన యాఘ్రేశ్వర గ్రామంలో ఆకిళ్ళ దత్తుడు గారి అబ్బాయి బ్రహ్మాండమైన సోమయాగం చేయి తలపెట్టాడు. ఆ పరిసరాల వాళ్ళు లేకపోతే ఆ ప్రయాణాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మార్చి 11 లగాయతు 15 దాకా ఆ వ్యాఘ్రేశ్వరం, తూర్పుగోదావరి జిల్లా వ్యాఘ్రేశ్వరం, అక్కడ వ్యాఘ్రేశ్వర స్వామి స్వయం వ్యక్తం, అది చూసుకోవచ్చు. అలాగే వాడపల్లిలో ఈ దెందుకూరి వారు ఒక మహోత్కృష్టమైన పౌండరీకం తలపెట్టారు, నెడదవోలు దగ్గర వాడపల్లిలో. అలాగే రాజమండ్రిలో కూడా ఈ దేవరకొండ వారు యజ్ఞాలు పెట్టారు. కపిలేశ్వరంలో దగ్గర వారిలో అనేక మంది అనేక చోట్ల, కొన్ని నాకు తెలుసు, కొన్ని తెలవదు. ఆ తెలిసే తోట కల్లా ఈ 5 మాసాల్లో ఎక్కడ యజ్ఞం జరిగినా వెళ్ళటం. ఆ సోమయాగం అంటే రుద్రయాగం చేయడం తేలిక, చండీ యాగం చేయడం తేలిక, సౌరయాగం చేయడం తేలిక. సోమయాగం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందరూ కూడా ఎక్కడెక్కడ ఎలా జరుగుతుందో అది తెలుసుకుని జాగ్రత్తగా ఆ సోమయాగాలు దర్శనం చేసి సర్వ శ్రేయస్సులో పొందాలని చెప్పి ప్రార్థిస్తూ ముందర ధనిష్ఠా నక్షత్రం. ఓం అష్టౌ దేవావసవ సౌమ్యాస చతస్రో దేవీరజనా శ్రవిష్ఠా తే దింబాన్ ధరుత పరస్తాద్ సంవత్సరేణ అమృతగ్స్వస్తి యజ్ఞన్నపాంతవసవ పురస్తాద్ దక్షిణతో భీందు శ్రవిష్ఠా మానోరాదే పుణ్య నక్షత్రం అభిసంవిజామ మానోరాది రఘజగం సాగన్నో వసవా కామయంత అగ్రం దేవతానాంబరీ యామేది తేతం శ్రవిష్ఠాభ్య ప్రోడాశమష్టాకబాలన్నరవపన్న తదో వై తే అగ్రం దేవతానాం పర్యాయన్న అగ్రగం హవై సమానానాం పర్యేది యే తేల విజాయతే యౌదేవ దేవం వేద సోత్రజోహతి వసుభ్య స్వాహ శ్రవిష్ఠాభ్య స్వాహ అగ్రాయ స్వాహ పరీకే స్వాహేతి అధిదేవత ప్రత్యధిదేవతా సహిత ధనిష్ఠా నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. శనైశ్వర గ్రహం. ఓం శమగ్నిరగ్నిభిస్కరచ్చల్లస్తముదు సూర్య సంవాతో వాత్వరపాపశ్రిత యమాయ సోమగం సునుత యమాయ జూదాహి యమగో హైత్యాగచ్చత్యగ్నిదూతో అలంకృత ప్రజాపతేన త్వదేతాన్యో విశ్వజాతాలి పరితా బభూవ కామాస్తేజోస్తల్లోస్తు వయగ్గుస్యావపతయోరీణాం అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత శనైశ్చరగ్రహానుగ్రహ సిద్ధిరస్సు. రాహుగ్రహం కయాలశ్చిద్రాభవదూతే సదావృతస్సఖా కయాటిష్టయావృత ఆయంగో పృష్ఠరగ్రవేదసన్మాతరం పునః పితరం చ ప్రియంసువః నమోస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివిదేభ్యస్తర్పేభ్యో నమః అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత రాహుగ్రహానుగ్రహ సిద్ధిరస్తు. కేతుగణం. ఓం కేతుం కృణ్వన్న కేతవే పేషో మర్యా పేషసే
समशुद्धिर्जायधा सचित्रचित्रं चित्रं चित्रक्षत्रचित्रतमयोधाम् चन्द्रं रयं पुरवीरं रोहन्तं चन्द्रचन्द्राभिर्गृणते तवस्वा ब्रह्मादेवालां पदवी कवीनां सर्वप्राणां महितो मृगाणां शेनावृत्राणागुस्वधिर्वणानागुं सोम पवित्रमत्ये धरे भन्नु अधिदेवता प्रत्यधिदेवता सहिता केतुगणानुग्रह सिद्धिरस्तु। ओम विष्टार्ध्रुवं ध्रुवं विष्टार्ध्रुवमस्य सिद्ध्रुवं विष्टार्ध्रुवमसे ध्रुवमस्य सिद्ध्रुवं ध्रुवमस्य वैष्णवं वैष्णवमसे ध्रुवं ध्रुवमस्य वैष्णवं अस्य वैष्णवं वैष्णवमस्य 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 वैष्णवमसि वैष्णवमस्य वैष्णवं वैष्णवमस्य विष्णवे विष्णवेसि वैष्णवं वैष्णवमस्य विष्णवे अस्य विष्णवे विष्णवेस्य विष्णवे त्वा विष्णवेस्य विष्णवे त्वा विष्णवे त्वा विष्णवे विष्णवे त्वा त्वेति त्वा अपायो यज्ञयो रसः तवः वस्वा आमुष्यायणाय आयुषे दीर्घायुत्वाय गृह्णामि शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अधिदेवता प्रत्यधिदेवता सहिता धनिष्ठा नक्षत्राधिष्ठान देवतानुग्रहेण अधिदेवता प्रत्यधिदेवता सहिता शलैश्चरग्रहानुग्रहेण अधिदेवता प्रत्यधिदेवता सहित राहुग्रहानुग्रहेण अधिदेवता प्रत्यधिदेवता सहित केतुगणानुग्रहेण शारदा चंद्रमौलीश्वर दिव्यानुग्रहेण लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्यानुग्रहेण वेद पुरुषानुग्रहेण च समस्त भक्तजनानां सकुटुंबानां सबान्धवानां सपरिवाराणां क्षेम स्थैर्य धैर्य वीर्य विजयाभयारोग्यैश्वर्याभिवृद्धिरस्तु देशोऽयं निरुपद्रवोऽस्तु विश्वस्य कल्याणमस्तु सर्वे जनाः सुखिनो भवन्तु चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु भारतसैनिकानां वैदिकमार्गप्रवर्तकानां च वीर्यवत्तरत्वसिद्धिरस्तु विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव।